హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఇది మస్క్ మిలన్ షర్బత్ చేశానన్నమాట. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇందులో సేమియా, కర్బూజా, అలాగే సబ్జా గింజలు, సగ్గుబియ్యంతో చేశానన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా వీడియో చూడకపోతే నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పిల్లలకి హాఫ్ డేస్ కదా, అప్పుడే స్కూల్ నుంచి వచ్చారనమాట. ఫ్రిడ్జ్లోంచి తీసి గ్లాసులో పోసేస్తున్నాను. చూడండి, మొత్తం బౌల్ మొత్తం ఖాళీ అయిపోయింది. అంత టేస్ట్ ఉంది కాబట్టి బౌల్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. ఒకసారి మీరు వీడియో చెక్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే ఇది నైట్ తీస్తున్నా అనమాట వీడియో. నైటు వంట చేస్తున్నప్పుడు ఈ వీడియో అనేది తీశాను. అయితే ఏంటంటే ఇక్కడ ఫిష్ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. అయితే ఫిష్ కర్రీ చేయమన్నారు. ఫిష్ కర్రీ కోసం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నా. అయితే ఫిష్ కర్రీయే కదా, స్పెషల్ ఏముందని అనుకుంటున్నారా? ఈరోజు ఫిష్ కర్రీ ఎవరు చేస్తున్నారో తెలుసా? మా అమ్మమ్మ చేస్తుంది అనమాట. అమ్మమ్మ వీడియో తీసుకుంటాను, ఫిష్ కర్రీ చేయవా అంటే ఓకే నేను చేస్తాను అని అన్నీ రెడీ చేసి పెట్టు, నేను వచ్చి చేస్తాను కర్రీ అని చెప్పిందనమాట. సరే అని టక్ ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. అంటే అమ్మమ్మ చేత వంట చేయించి చాలా రోజులు అయిపోయింది కదా, చాలా రోజులు 1 year అయిపోతుందేమో మ్యాక్సిమం. ఈ మధ్య వీడియోస్లో కనిపించట్లేదు కదా, అదే అన్నాను ఈ మధ్యన వీడియోస్లో కనిపించట్లేదు, ఒకసారి కనిపించవచ్చు కదా అని అన్నమాట. సరే ఫిష్ తెచ్చాడు కదా, ఫిష్ కర్రీ చేద్దాం అంటున్నావు కదా, సరే నేను కనిపిస్తాను, నేనే చేస్తానులే కర్రీ అని అన్నదనమాట. సరే అయితే అన్నీ రెడీ చేసి పెట్టేతానని టక్ కోస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ మనం రోట్లో దంచుకోవచ్చు, కానీ రాయి చిన్నది, అందుకోసమని నేను మిక్సీలో పట్టేస్తున్నాను అనమాట. మిక్సీ పట్టేస్తున్నాను. మసాలా మాత్రం రోట్లోనే దంచుతాను. అలాగే పచ్చిమిర్చి నాట్లు పెట్టేసుకున్నా. నెక్స్ట్ బెండకాయలు అనమాట. ఈ బెండకాయ లేకపోతే చేపల కూర అసలు దిగదనమాట మా ఇంట్లో. చాలా ఉండాలి, మ్యాక్సిమం 1/4 kg అన్నా వేస్తాను బెండకాయలు కట్ చేసి ఫిష్ కర్రీలో. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, చాలా ఇష్టంగా తింటారు. అది అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి ఇంక అన్నీ రెడీగా పెట్టేశాను అనమాట. మీకు ఫిష్ చూపిస్తాను. ఏంటంటే ఇవిగోండి చిన్నవి అనమాట, ఫిష్ 2 తీసుకొచ్చారు. ఆ 2 శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ మసాలా కూడా ముందే దంచేస్తున్నాను. అన్నీ రెడీగా పెడితే అమ్మమ్మ ఒకేసారి వేసేస్తుంది కదా, పని త్వరగా అయిపోతుంది అన్నట్టుగా అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఫిష్ కర్రీలో చాలామంది అల్లం వేసుకుంటారు. మాకు అల్లం నచ్చదు, ఇంట్లో అల్లం వేయను అనమాట. నేను ఓన్లీ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తాను. ఇంకొకటి ఫిష్ కర్రీలో టమాటా, వంకాయ కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో వంకాయ పెద్దగా తినము. నేను తింటాను, మా హస్బెండ్ తినరు. టమాటా అమ్మమ్మ వద్దు వేయొద్దు, బెండకాయ ఒకటే వేయని చెప్పింది, అందుకు బెండకాయ మాత్రం వేస్తున్నా. ఇంకొంచెం చూడండి, మొత్తం వెజిటేబుల్స్ మనకు బెండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చేపలు, చింతపండు కూడా నానబెట్టేసాను. పసుపు, నూనె, కారం, మసాలా, సాల్ట్, ఇంకా మనకు కర్రీ వేయడానికి పాత్ర కూడా అన్నీ రెడీగా పెట్టేసాను అనమాట. ఇంకా అమ్మమ్మ వచ్చేసింది, ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తుంది. మొత్తం అన్నీ రెడీగా పెట్టేసాను. అమ్మమ్మ అంటే వచ్చేసింది అన్నమాట. టమాటాలు ఇంట్లో చాలా ఉన్నాయినా సరే టమాటా వేయలేదు. టమాటా వేస్తే కొంచెం తీగా ఉన్నట్టు ఉంటుంది, వద్దు కొంచెం మనకి ఫిష్ ఎక్కువ ఉంటే అప్పుడు టమాటా వేసుకోవాలి, తక్కువ ఉంది కదా వద్దు అని అందనమాట. సరే అని మానేసాను. ఇక ఆయిల్ వేసేసుకుని నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుని నెక్స్ట్ మనం ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని ఫ్రై చేస్తుందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే సేమ్ అమ్మమ్మ చేసినట్టుగానే నేను కూడా చేస్తాను. కాకపోతే ఏంటంటే తను చేస్తే కూర చాలా టేస్టీగా వస్తుంది, నేను చేస్తే అంత టేస్ట్ రాదు. అంటే బాగుంటుంది అనుకోండి, కాకపోతే అమ్మమ్మ చేసినంత టేస్ట్ రాదనమాట నా కూరకి. మరి ఏంటో నాకు తెలీదు, అది పెద్దవాళ్ళు కదా, ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా వంటలో, ఒకవేళ వాళ్ళకి ఏమో ఏంటో నాకు తెలీదు. మరి ఎందుకు, నేను చాలాసార్లు అడిగాను, ఎందుకమ్మమ్మ సేమ్ నువ్వు చేసినట్టుగానే నేను కూడా చేస్తా, ఇప్పుడు మనకి చింతపండు అయినా ఏదైనా సరే సేమ్ అమ్మమ్మ ఏ క్వాంటిటీతో తీసుకుంటుందో నేను కూడా అదే క్వాంటిటీతో తీసుకుని కర్రీ చేస్తాను, అయినా సరే ఆ టేస్ట్ రాదు. చేపల పులుసు అయితే నిజంగా మా అమ్మమ్మ అదరగొట్టేద్ది అనమాట, మామూలుగా కాదు. నెక్స్ట్ అందులో కొంచెం పసుపు,
సాల్ట్ కూడా వేసి ఆనియన్ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఫిష్ ముక్కలు వేస్తుంది అనమాట. విడివిడిగా పెడుతుంది, ఎందుకంటే ఒకసారి వేసేస్తే ఫిష్ విరిగిపోతుందంట. ఫిష్తో చాలా జాగ్రత్తగా వండుకోవాలి కర్రీ, ఎందుకంటే కొంచెం గరిటతో తిప్పినా సరే మనకి ఫిష్ మొత్తం విడిపోయి కర్రీ అంతా ముళ్ళు ముళ్ళు అయిపోతుంది. అందుకు విడివిడిగా పెట్టి చాలా నిదానంగా చాలా స్లోగా చేస్తుంది అనమాట. మేమైతే అసలు మా అమ్మ వంటలో అసలు చాలా బాగా తింటాం. అయితే ఏంటంటే ఇంట్లో ఒక సరుకు లేకపోయినా సరే టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేది. అన్ని సరుకులు వేసినా సరే నాకు సేమ్ అమ్మమ్మ ఉన్నట్టు రాదు, ఎందుకో తెలీదు నాకైతే. ఇంకా బెండకాయలు కూడా కట్ చేసిన బెండకాయలు కూడా వేసేస్తుంది. మొత్తం అన్నీ వేసేనని అడుగుతుంది. వేసే అమ్మమ్మ పిల్లలు తింటారు కదా అంటున్నా. ఇక్కడ ఈ కర్రీకి స్పెషల్ ఏంటో తెలుసా, ఇది కొత్త కారం అనమాట. నిన్నే మా అమ్మ పంపించింది కారం ఆడిచ్చి ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట. అయితే మేము అందరూ ఎలాగో తెలీదు, మేమైతే ఫస్ట్ కారం ఆడించుకున్న వెంటనే చేపలు తెచ్చుకుని కర్రీ చేసుకుంటాం అనమాట కారం వేసుకుని. ఇంకొకటి కూడా ఉంది స్పెషల్, అది కూడా ఏంటో తెలుసా, ఇది చింతపండు అనమాట. ఇది కూడా కొత్త చింతపండే. మొన్న మనం ఆల్రెడీ ఎక్కువ తీసాం కదా, అప్పటి నుంచి వాళ్ళ కొత్త చింతపండు కొత్త కారంతో ఫిష్ కర్రీ చేస్తున్నాం అనమాట, చేపల పులుసు. అయితే ఇది కూడా మనకి చింతపండు కూడా శుభ్రంగా దాంట్లో కొంచెంతా తీసి వాటర్ పిండేస్తుంది అనమాట. ఇప్పుడంటే వీడియో తీస్తున్నాను కానీ నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అమ్మమ్మని కేకేసి చేయించుకుంటానమాట వంట. అయితే నేను మా హస్బెండ్కి చెప్పను అమ్మమ్మ చేసిందని, చెప్పకుండా పట్టుకెళ్ళి అక్కడ పెడతాను. మా హస్బెండ్ ఇలా కొంచెం వేసుకుని నోట్లో ముద్ద పెట్టుకోగానే చెప్పేస్తారనమాట, ఇది నువ్వు చేసింది కాదు అమ్మమ్మ చేసింది అని చెప్పేస్తారనమాట. నేను చెప్పను, తన చెప్పేస్తారు. అది తెలిసిపోద్ది అనమాట, ఎందుకంటే ఆ టేస్ట్ తెలిసిపోద్ది. నేను చేసింది కూడా బాగుంటుంది కానీ అమ్మమ్మ చేసింది ఇంకా 100 రెట్లు బాగుంటుంది అనమాట. నేను చేసింది 90% అయితే అమ్మమ్మ చేసింది 100% బాగుంటుంది అనమాట. ఇక్కడైతే మొత్తం చింతపండు పులుసు అంతా పోసేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలాగా క్లాత్తో మనకి చేయి కాలుతుంది కదా గిన్నె పట్టుకుంటే, క్లాత్తో పట్టుకుని ఒకసారి ఇలాగా కదుపుకుంటే ఆ చేప ముక్కలు గమ్మున అడిగట్టవన్నమాట. అలా ఒకసారి కదుపుని సరిపడిన వాటర్ పోసేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాము. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మసాలా అయితే వేసుకుంటాం. కొంచెం దగ్గరికి వచ్చాక వాటర్ని కొంచెం దగ్గరికి వచ్చాక పులుసు కింద అయ్యాక అప్పుడు మసాలా వేసుకుంటాం. అయితే ఇది ఉడుకుతుంటే అసలు స్మెల్ వస్తుందండి, నిజంగా గుమగుమలు ఆడిపోతుంది. అసలే మాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టమో నాకు, పిల్లలిద్దరికి అలాగే తాతయ్యకి, మేము నలుగురం బాగా ఎక్కువగా తింటాం. ఇంకా అమ్మమ్మ మావయ్య కొంచెం తక్కువే, అమ్మమ్మ మా హస్బెండ్ కొంచెం తక్కువే తినడం. మేమైతే అసలు చెవి కోసుకుంటాం అనమాట. నాన్ వెజ్ అంటే నిజంగా కోసుకుంటాం అనుకోకుండా, అది సామెత చెప్తున్నాను, అలా అంటారు కదా. ఇక అమ్మమ్మ అయితే కొంచెం మసాలా వేసి కొత్తిమీర జల్లు అని చెప్పింది. ఈ లోపల అమ్మమ్మకి ఆధార్ కార్డు సర్వే అంటే ఎవరో వచ్చారన్నమాట, వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక నేను మా హస్బెండ్ వీడియో తీయమని మసాలా అయితే వేసి ఒక్కసారి అలా క్లాత్తో మనకి ఎలా కదుపుకుంటే, అంటే గరిటె పెడితే మనకి ముక్క ఇరిగిపోతుందని అలా క్లాత్తో అలా ఒకసారి తిప్పుతామన్నమాట. ఇక కర్రీ అయితే చాలా మటుకు దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం కొత్తిమీర ఉడికేటప్పుడే కొంచెం వేస్తున్నా, ఆఫ్ చేసాక గ్యాస్ మళ్ళీ ఇంకొంచెం వేస్తాను అనమాట. నిజంగా చాలా టెంప్టింగ్గా ఉంది, తిన్నాక మాత్రం టేస్ట్ మామూలుగా లేదు. మా అమ్మమ్మ వండితే అదిరిపోద్ది అనుకోండి, ఇంకా ఎటువంటి పేర్లు పెట్టక్కర్లేదు, సూపర్గా కుదురుద్ది. ఇక నెక్స్ట్ గ్యాస్ కూడా ఆఫ్ చేసి ఇంకా కొత్తిమీర జల్లేసి ఇంకా మేమందరం అయితే మామూలుగా కదా కుమ్మేసామన్నమాట మొత్తం. అంటే చాలా ఇష్టంగా తిన్నామన్నమాట. ఇక్కడ పీస్ తీసి చూపిద్దాం అనుకుంటున్నాను, భయం వేస్తుంది అనమాట, ఎక్కడ ఇరిగిపోద్దో అని. ఇక్కడ ఒక పీస్ దొరికింది, అది పైకి తీసి చూపించాను అనమాట. సో అదేండి మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా టేస్ట్ చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆల్.